హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈ వీడియోలో నేను ఆకాకరకాయ ఉల్లిపాయ కారం కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కూర కోసం నేను ఒక పావు కేజీ ఆకాకరకాయలను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక 3 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలను కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపుని వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకున్నాను. ఈ ముక్కలు మగ్గేలోపు మనం ఇందులోకి ఉల్లిపాయ కారం కోసం నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని 4 చీరికల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాను. తర్వాత ఒక 8 పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని కచ్చా పచ్చాగా ఉండేలాగా పేస్ట్ చేసుకున్నాను. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు. సాల్ట్ అనేది ఫస్టే వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను వేయడం మర్చిపోయాను కాబట్టి తర్వాత వేసి గ్రైండ్ చేశాను. తర్వాత ఆకాకరకాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఆకాకరకాయ ఉల్లిపాయ కారం కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.